హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చి మటన్ కాళ్ళు పులుసు అండి. ఇది హెల్త్ కి చాలా మంచిదండి. కాళ్ళల్లో గానీ బోన్స్ లో గానీ బలాన్ని చేకూరుస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. బోన్స్ వీక్ గా ఉన్న పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ ఇది చాలా చాలా మంచిది. మటన్ తినే కంటే వారంలో ఒక్కసారైనా నెలలో ఒక్కసారైనా ఈ రెసిపీ చేసుకుని తిన్నారంటే చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఈ మటన్ పాయ రెసిపీని చాలా టేస్టీగా కమ్మగా వండేద్దాం రండి. బిర్యానీలో గానీ పులావ్ లో గానీ బగారా అన్నంలో గానీ రైస్ లో గానీ చపాతీ టిఫిన్స్ ఇలా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సరే, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మటన్ కాళ్ళని పసుపు ఉప్పు వేసుకుని బాగా క్లీన్ చేసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కుక్కర్ లో 6 నుంచి 7 విజిల్స్ కానీ మెత్తగా ఉడకాలంటే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ అన్నా వేయించుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని పులుసుకు తగ్గట్టు ఉల్లిపాయలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు కూడా వేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను మిక్సీ చేసుకుని అవి కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన ఈ కాళ్ళ మాంసాన్ని కూడా వేసుకుని ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకు సరిపడినంత వేసుకుని ఉడకబెట్టుకుంటాం కాబట్టి వేసుకుని అవసరం లేదు. తర్వాత మీ టేస్ట్ కి తగినంత కారం, పసుపు, ధనియాల జీరా పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మాంసానికి అంతా కూడా మసాలా అంతా పట్టిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని దగ్గరికి గిరే వరకు వెయిట్ చేయాలి. ముక్క బాగా ఉడికితే దానిలో ఉన్న గుజ్జంతా కిందకి దిగి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇందులోకి ఇంకేమీ వేయనవసరం లేదు. తర్వాత దించేసుకుంటామా అనిపించుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకుంటే మంచి మటన్ పాయ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇదైతే అన్నిట్లోకి బెస్ట్ కాంబినేషన్. ఈ కాళ్ళ పులుసు అయితే టిఫిన్ లోకి అయితే అదిరిపోతుంది. ఎందులో తింటే అందులో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అద్భుతం అంటే అద్భుతం, అంత బాగుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.